అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. మన నక్షత్రాన్ని బట్టి కూడా మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరాభానామ సంవత్సరంలో ఏ దేవతను కనుక ఆరాధిస్తే మనకు ఉన్నటువంటి గ్రహ దోషాల నుంచి బయటికి రావచ్చు, మనకు ఉన్నటువంటి గ్రహ దోషాల ప్రభావం తగ్గించుకోవచ్చు, మనకి ఆర్థిక పరమైనటువంటి కష్ట నష్టాలు రాకుండా ఉంటాయి అన్నది మనం తెలుసుకుంటే కనుక ఆ దేవత ఆరాధన కనుక చేస్తే, అంటే మనం మామూలుగా బోల్డంతమంది దేవతలను ఆరాధిస్తూ ఉంటాం. మనకి ఏ దేవతని ఆరాధించాలి అనిపిస్తే ఆ దేవత, అలా కాకుండా మన నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్ర అధిపతిని బట్టి ఆలోచించుకుని ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్న దశలలో ఆ దేవతని కనుక ఆరాధిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనమాట. ఉదాహరణకి మనం చూసామంటే మన నక్షత్రం చూసుకుందాం. సపోజ్ కృత్తిక, ఉత్తరాషాఢ వీళ్ళు ఉన్నారనుకోండి. మీ నక్షత్రాల వాళ్ళకి రవి అధిపతి. అందుకని చెప్పి వీళ్ళు ఎవరైనా ఆరాధించాలి? మాతంగి, అలాగే మహాగణపతి, కాలభైరవుని ఆరాధించిన, శ్యామలాదేవిని ఆరాధించిన, స్వర్ణ ఆకర్షణ భైరవ స్తోత్రాన్ని చదువుతూ ఆయన్ని ఆరాధించిన, సూర్యనారాయణమూర్తిని కానీ లేదా శ్రీరామచంద్రమూర్తిని వీళ్ళని కనుక ఆరాధిస్తే వాళ్ళు చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ పోగొట్టుకుంటారు. అంతేకాదు వీళ్ళు ఖచ్చితంగా మాంసాహారం మానేయాలి ఆదివారం రోజు. ఎందుకంటే అధిపతి రవి గ్రహం కాబట్టి, రవి అంటే సూర్యుడు, ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మాంసం నిషేధం వీళ్ళకి. ఇక రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలకి చంద్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు క్షిప్ర గణపతిని పూజించాలి. అలాగే అమ్మవారి రూపాలలో భువనేశ్వరి అమ్మవారి మాత ఆ అమ్మవారిని పూజించాలి. అలాగే పరమేశ్వరుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మని, పార్వతీదేవి యొక్క ఆరాధన కనుక చేస్తే వీళ్ళు కోరుకున్న కోరికలు అయితేనేమి, వీళ్ళ కష్ట నష్టాలు అయితేనేమి, గ్రహ దోషాలు అయితేనేమి పరిష్కరింపబడతాయి. ఈ దేవతల యొక్క ఆరాధన ప్రధానంగా చేయాలి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వీళ్ళకి కుజుడు అధిపతి కాబట్టి వీళ్ళు శక్తి గణపతి ఆరాధన చేయాలి. శక్తి గణపతి ఆరాధన, బగళాముఖి ఆరాధన, అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయాలి. అలాగే గౌరీదేవి యొక్క ఆరాధన. వీళ్ళ యొక్క ఆరాధన చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఆరుద్ర అంటేనే పరమేశ్వరుని యొక్క నక్షత్రం. ఈ మూడిట్లకి కూడా అధిపతి ఎవరు? రాహు. అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ స్వర్ణ ఆకర్షణ భైరవ ఆరాధనతో ఆ స్తోత్రాన్ని కూడా చదువుకోవాలి. అలాగే లక్ష్మీ గణపతిని ఆరాధించాలి. అంటే లక్ష్మీదేవి, గణపతి ఇద్దరిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేయాలి. అలాగే వారాహి మాతని ఆరాధన చేయాలి. అలాగే వరాహస్వామిని కూడా, విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి వరాహస్వామి యొక్క ఆరాధన చేయాలి. ఇంకా చిన్నమస్తాదేవి, దుర్గాదేవి వీళ్ళ యొక్క ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఉన్న ఆటంకాలు పోయి ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాలకి బృహస్పతుల వారు అధిపతి కాబట్టి వీళ్ళు బృహస్పతి వాళ్ళు గణపతి ఆరాధన, గురుకి ఎవరు? దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి స్వామి, ఏ గురు అయినా సరే, కంచి మహాస్వామి వారు, అలాగే రమణ మహర్షి, ఇలాగే ఏ గురు ఆరాధన చేసినా కూడా వీళ్ళు ఆటంకాలన్నీ ఎదుర్కొంటారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆరాధన, అలాగే స్వర్ణ ఆకర్షణ భైరవ స్తోత్రాన్ని చదువుకుంటూ అలా ఆరాధన చేసుకోవాలి. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. పుష్యమి నక్షత్రానికి శని అధిపతి తెలుసు మనకి. ఈ 3 నక్షత్రాలకి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీళ్ళు కాలభైరవ ఆరాధన చేయాలి. అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. దక్షిణ కాళి యొక్క ఆరాధన చేయాలి. అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి దేవతల యొక్క ఆరాధన చేస్తే శని యొక్క ప్రభావం, లేకపోతే శనిగ్రహ దోషాల్లో ఏదైతే బాధపడుతున్నామో ఆ ప్రభావం తగ్గుతుంది. శని అనుకూలత పెరుగుతుంది. మనకి పాజిటివ్గా పనిచేస్తారు శని భగవానులు. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలు కూడా బుధ నక్షత్రాలు అంటారు. అంటే బుధుడు అధిపతి అనమాట బుధ నక్షత్రాలు. వీళ్ళు మహాగణపతిని ఆరాధన చేయాలి, మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయాలి, అయ్యప్ప స్వామి అంటే బాలా త్రిపుర సుందరి దేవిని ఆరాధన చేయాలి, అయ్యప్ప షోడశి అంటే బాలా త్రిపుర సుందరి అనమాట. అలాగే పరశురామ ఆరాధన చేయాలి. ఇది కనుక చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా కేతు గ్రహాన్ని, అంటే కేతు అధిపతి కాబట్టి లక్ష్మీ గణపతి ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన,
అలాగే ధూమావతి యొక్క ఆరాధన చేయాలి. అలా చేస్తే కనుక వీళ్ళకు ఉన్నటువంటి గ్రహ దోషాలు తగ్గిపోతాయి. వీళ్ళకి పాజిటివ్‌గా అన్నీ జరుగుతాయి. మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక భరణి, పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని ఈ 3 నక్షత్రాలు శుక్రగ్రహ నక్షత్రాలు. శుక్ర నక్షత్రాలు అంటే శుక్రుడు అధిపతి అనమాట. వీళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయాలి. వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేయాలి. సూర్య ఆరాధన చేయాలి. అలాగే కమలాత్మిక అమ్మవారి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. ఇలా చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా నక్షత్రాన్ని బట్టి ఏ దేవత ఆరాధన చేస్తే జీవితం మొత్తం బాగుంటుంది అనేది మనం గనక తెలుసుకున్నట్లయితే, ఆ విధంగా గనక చేయడం వల్ల మనకి ఉన్నటువంటి అబ్స్టకిల్స్ అన్నీ కూడా పోతాయి. జీవితం అద్భుతంగా ఉంటుంది. మనం ఏ స్టెప్ వేయాలి అన్నది అది మంచి స్టెప్ వైపుకి తీసుకెళ్తుందనమాట. మనం చేసే ఆరాధన మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో తీసుకుని వెళ్ళి సరి అయిన నిర్ణయాలు తీసుకునేలాగా మనకి ఈ పాజిటివ్ వైబ్స్ అన్నది మనకు పనిచేస్తుంది అనమాట. ఈ రకంగా చేస్తే గ్రహ బాధల యొక్క ప్రభావం తగ్గిపోతుంది పూర్తిగా. సమస్య నుంచి బయటపడతారనమాట. లోకా సమస్త సుఖినో భవంతు.